భూముల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తొలగించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందుకోసం రెవెన్యూ చట్టంలో సమూల మార్పులు చేయడమే కాకుండా రెవెన్యూ శాఖ పేరును మారుస్తామని పేర్కొన్నారు. తెరాస ఎంపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్, ఖమ్మం సభలకు హాజరైన కేసీఆర్ కేంద్రంలో కాంగ్రెసేతర, భాజపాయేతర కూటమి అధికారంలోకి వస్తేనే దేశం బాగుపడుతుందని పునరుద్ఘాటించారు. 16 ఎంపీ సీట్లు గెలుచుకుని కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిద్దామని సూచించారు. ఎవరు అడగకుండానే ప్రజల అవసరాలు గుర్తించి పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్లో తెరాస ఏర్పాటు చేసిన సభకు హాజరైన సీఎం భూముల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. రెవెన్యూ చట్టంలో సమూల మార్పులు చేస్తామని స్పష్టం చేశారు. భూ సంబంధమైన కిరికిరి ఒక ఎకరం గురించి కూడా లేకుండా చేసే జిమ్మెదారు నాది. అది పోడు భూమా, పట్టా భూమా, ఏ పద్ధతులను రానిగాక ఏ భూమి ఎవలది అనేది నిర్ధారణగా అవసరమైతే 1000-2000 కోట్లు ఖర్చు పెట్టైనా చాలా అధునాతనమైన పరికరాలు వచ్చినాయి, జీపీఎస్ సిస్టమ్స్ వచ్చినాయి. వాటి ద్వారా ఎక్కడ అవసరమో అక్కడ సర్వే కూడా చేయించి భూ సంబంధమైన పంచాయతీ లేకుండా చేసే బాధ్యత నాది. ఇంకో విప్లవాత్మకమైన ఆలోచన చేస్తా ఉన్నాం. ఇండియాలో ఇదివరకు లేదు. కంక్లూజివ్ టైటిల్ అంటే పూర్తి యాజమాన్యం లేదు. పూర్తి యాజమాన్యం ఉంటే ఏంటంటే ఆ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత తప్పు అని తేలితే గవర్నమెంట్ జుర్మానా కట్టాలి. అందుకోసం భయపడి గత ప్రభుత్వాలు ఇయ్యలే. వీటన్నిటిని చేయాలంటే రెవెన్యూ యాక్ట్ను పూర్తిగా మార్చాలి, పాత పద్ధతి పోవాలి. అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ అనే పేరే బేకార్ పేరున్నది. ఎందుకంటే ఎందుకంటే రెవెన్యూ కలెక్ట్ చేసేది, రెవెన్యూ అంటే శిస్తు వసూలు చేసేది. ఇప్పుడు శిస్తు ఎక్కడిది, మన ఎక్కడిది. కాబట్టి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే కూడా ఏంది, కలెక్ట్ చేసేవాడు అని అర్థం. అది బ్రిటిష్ కాలం నాటి పేరు. ఈ కలెక్టర్ పేరు కూడా కలెక్టరే ఉండన్నా, లేకపోతే జిల్లా పరిపాలనాధికారిని పేరు మార్చానా, అది కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం పంట రుణాలను 3-4 దఫాలుగా మాఫీ చేస్తామని పేర్కొన్నారు. రైతుల గురించి దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఇండియాలో ఎకరానికి 4000 చొప్పున పంటకు ఇస్తా ఉన్నాం. ఈ మే నెల తర్వాత 1000 రూపాయలు పెంచినాం. పంటకు 5000 చొప్పున ఎకరానికి 10,000 రూపాయలు రైతు బంధు వస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం 3-4 కిస్తీలలో 1,00,000 రూపాయలు రైతుల రుణమాఫీ కూడా చేస్తాం, తప్పకుండా చేస్తాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పిన కానీ మీరు నమ్మలే. మేము 1,00,000 మాఫీ చేస్తామని చెప్పినాం. వాళ్ళకి వేయలే ఓట్లు, టీఆర్ఎస్కే వేసినారు. కారణం ఏంటంటే మాట మీద ఎవరుంటారో తెలుసు కాబట్టి మీరు ఆ బాట పట్టినారు. ఇప్పుడు మీ అందరి కూడా మనవి చేస్తాను, 3-4 కిస్తీలలో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గతం కంటే కూడా ఇంకా మంచి పద్ధతిలో ఇప్పుడు దాన్ని మనం క్లియర్ చేసేద్దాం. దాని మీద ఎవరు రంది పడద్దు అవసరం లేదని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపి పాలన వికేంద్రీకరణ చేసేందుకే పాత వరంగల్ జిల్లాను ఎక్కువ జిల్లాలుగా చేశామని స్పష్టం చేశారు. భూపాలపల్లి జిల్లా చేసుకున్నాం, మహబూబాబాద్ చేసుకున్నాం, కొత్తగూడెం చేసుకున్నాం, ములుగును కూడా జిల్లా చేసినాం. ఇంత చిన్న ఏరియాలో ఎందుకు 4 జిల్లాలు చేసినారు అని కొంతమంది నన్ను అడిగినారు. దానికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఇదంతా కూడా గిరిజనులు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్న ప్రాంతం. చాలా ఎక్కువ సంఖ్యలో ట్రైబల్స్ ఉన్నారు. వీళ్ళు బాగుపడాలంటే వాటిగా డంబాచారం కొడితే, డైలాగులు కొడితే కాదు. నిజంగా కూడా చాలా ఫోకస్ గా పని జరగాలంటే, అనుకున్నది జరగాలంటే, ఆ గిరిజనుల బతుకులలో నిజమైన వెలుతురు రావాలంటే ఖచ్చితమైన నిర్ణయంగా పని జరగాలి. పరిపాలన చాలా సమీపానికి రావాలి వాళ్ళకు. ఆ దృష్టితోనే ప్రత్యేకంగా 4 జిల్లాలు పెట్టుకున్నాం. పెట్టింది ఆశామాషిగా తమాషకు పెట్టలే. మీరు చూస్తారు, దాని ఫలితాలు మీరు అనుభవించబోతారు. ఇది బ్యాక్వర్డ్ ప్రాంతం కాబట్టి నాకు నాయకులు అంతా చెప్తా ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రమైంది కాబట్టి ఇక్కడ మెడికల్ కాలేజీ కావాలని కోరుతా ఉన్నారు. 100% దాన్ని పెట్టిస్తామని మనవి చేస్తా ఉన్నా. మహబూబాబాద్ సభ అనంతరం ఖమ్మం ప్రచార సభకు హాజరైన కేసీఆర్ బయ్యారం ఉక్కు పరిశ్రమను ఖచ్చితంగా సాధించుకుంటామని పేర్కొన్నారు. మనం ఇలా తెలంగాణ రాష్ట్రం, మన బతుకు మనం బతకాలి, మన పోరాటం మనం పోరాడాలి, మన ప్రజలు సుఖంగా బతకాలి, మన రైతాంగం సుఖంగా బతకాలి. దానికోసం ప్రయత్నం జరగాలి. అందుకు గాను ఆ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని కూడా ఖచ్చితంగా ఈ టర్మ్ లో సాధించుకుందాం. చాలా పెద్ద ఎత్తున మనకి ప్రాంతం అంతా కూడా ఉపాధి అవకాశాలు దొరుకుతాయని మనం చేస్తా ఉన్నాం. వాళ్ళంతగా ముండికేస్తే అవసరమైతే మన సింగరేణికి అప్పగించి స్టేట్ సెక్టార్ లో మనమైనా సరే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభింపజేసుకుందామని మనం చేస్తా ఉన్నాం. దేశంలో ఉన్న వనరులను వినియోగించుకోవడంలో కాంగ్రెస్, భాజపా ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ ఒకరినొకరు నిందించుకుంటా ఉన్నారు, వీరంగం ఎత్తుతా ఉన్నారు, మైకులు బద్దలవుతా ఉన్నాయి. దేనికోసమండి? ఈ దేశాన్ని పరిపాలించింది ఎవరండి? 66 సంవత్సరాలు ఈ 2 పార్టీలే కదా, వేరే ఇంకెవరో పరిపాలించలేదు కదా. మరి ఈ రోజు ఈ దేశంలో ఉన్న దరిద్రానికి, సాగునీటి కరువుకు, కరెంటు లేని చిమ్మ చీకటి ప్రాంతాలకు ఎవరు బాధ్యులండి? అందుకే ఈ రోజు తెలంగాణ బిడ్డగా ఈ జాతిని చైతన్యం చేసే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి నేను ఫెడరల్ ఫ్రంట్ ను ప్రస్తావిస్తా ఉన్నాను. ఆశామాసిగా నేను చెప్పడం లేదు.
నేను దేశవ్యాప్తంగా చాలా మంది రాజకీయ నాయకులతో మాట్లాడున్నాను. ఈ రోజు ఖమ్మం గడ్డ నుంచి నేను చెప్తా ఉన్నా, దయచేసి ఈ రెండు పార్టీలు కలిస్తే కూడా వాళ్ళకి మెజార్టీ వచ్చే పరిస్థితులు లేవని అన్ని సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. కాబట్టి నేను మీ దీవెన ఉంటే 16కి 16 ఎంపీలు మనమే గెలుచుకుంటే దేశ రాజకీయాలలో మనం చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించే అవకాశం వస్తుంది. దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో లోక్సభ ఎన్నికలు కీలకమైనవన్న కేసీఆర్ విభేదాలు లేకుండా తెరాస నేతలందరూ ఒక్కటై 16 మంది ఎంపీల్ని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మేము కోరేది ఒకటే, దయచేసి శశబిశలు లేకుండా రాజకీయంగా చిన్న చిన్న పొరపొచ్చాలన్నా టీఆర్ఎస్ నాయకత్వం కూడా మొత్తం ఒకటి కావాలి. పర్టికులర్లీ ఇప్పుడున్నటువంటి ఎంపీ శ్రీనివాసరెడ్డి గారిని, తుమ్మల గారిని నేను కోరుతా ఉన్నా, దయచేసి ఇలా దేశ ప్రయోజనాలు ముఖ్యం. మన చిన్న చిన్న విభేదాలుంటే ఉండవచ్చు కాక అవన్నీ వదిలేసి ఇలా దేశం కోసం పనిచేయాలి. కాబట్టి ఖచ్చితంగా ముందుకు పోవాలి. ఎన్నికల తర్వాత నర్సరీ రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామన్న సీఎం సుబాబుల్ రైతుల సమస్యల్ని కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.